హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ ఏదో ఏకాదశి అని చెప్పిందండి. అలా అనేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను ఈరోజు దేవుడికి. ఎలా క్యాంటీన్ పని ఉందండి, దేవుడు దండం పెట్టి కిందకి దిగాము. క్యాంటీన్కి వెళ్దామని రెడీ అయ్యి కిందకు వచ్చాను. మా క్వార్టర్స్ మీకు చూపిస్తున్నాను. మాది 6 ఫ్లోర్స్ ఉంటాయి క్వార్టర్స్. మా 3rd ఫ్లోర్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, కార్ పెట్టాము. అది అక్కడే అండి కాళీమాత టెంపుల్. మా గుళ్ళన్నీ దగ్గరే ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే ఈ క్వార్టర్స్ అనేవి మాకు క్యాంటీన్ అనేది క్వార్టర్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇది కాంప్లెక్స్ అండి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇంకెక్కడికి వెళ్ళవసరం ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఏవి ఇంపార్టెంట్ కావాలో అవన్నీ ఇందులో దొరుకుతాయి ఈ కాంప్లెక్స్లో. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఎగుండి క్యాంటీన్. మా పెద్దోడు పార్క్కి వెళ్ళిపోతే మా చిన్నోడు నాతో పాటు వచ్చాడు. ఇంకా వాడు ఏది చూస్తే అదే బ్యాగ్లో వేసేస్తున్నాడు అండి. 12లో తెలుసు కదా క్యాంటీన్ అందరికీ ఎలా ఉంటుందో, అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ ఇక్కడ. అదే అండి మీకు చూపిస్తున్నాను చిన్నగా. అయితే ఇంటికి వచ్చాక నా పని అంతా చేసుకుని నేను ఏమేమి కొనుక్కున్నానో అవనేవి ఇందులో పెడుతున్నాను. అయితే మాకు పోస్టింగ్ వచ్చింది కదా, మాకు పోస్టింగ్ వచ్చిందండి. ఎక్కడికి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను మా పిల్లలే ఉంటాము ఒక 1 మంత్. మా ఆయన ఈ మంత్ వెళ్ళిపోతారండి. ఇంకా నేను మా పిల్లలే ఉంటాం. మేము వెళ్ళిపోవాల్సింది, కానీ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేము ఉంటున్నాము. అయితే మాకు సరిపడేటట్టు నేను తెచ్చుకున్నానండి. సోప్స్, టిష్యూ పేపర్స్, ఇంకా ఇడ్లీ రవ్వ, దేవుడికి అగరబత్తులు, బిస్కెట్స్, పికిల్స్, లైజాలు, గీ, ఇంకా ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నానండి 1 మంత్కి సరిపడా. అయితే ఈ వీడియో అనేది నేను 3rd టైం అండి అప్లోడ్ చేయడం. కాపీ రైటింగ్ అనేది ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. చాలా చిరాకు వస్తుందండి. 3 టైమ్స్ అప్లోడ్ చేసి డిలీట్ చేయాలంటే ఏదలా ఉంటుంది కదా. నాకు ఏమైనా సజెషన్ ఉంటే చెప్పండి. ఇందులో ఏం తప్పు చేసానో తెలియట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే నా వాయిస్ ఇప్పుడు డల్గా అనిపిస్తుంది. మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి మా పిల్లల్ని కట్ చేసి ఇంకా నా వాయిస్ ఓవర్ మళ్ళీ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నా వీడియో. అలాగే ఎందుకు కాపీ రైటింగ్ వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఇందులో ఏం చేశాను అబ్బా అన్నట్టుంది. ఇంక ఇదేనండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చింది ఏంటి అనేది. ఈ మంత్లో మా ఆయన అయితే వెళ్ళిపోతారు, నేను మా పిల్లలు ఉంటాము ఒక 1 మంత్. మా పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యాక మేము కూడా జమ్మూ ఖాళీ చేస్తామండి. నెక్స్ట్ పోస్టింగ్కి వెళ్ళిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.